యథేక్షుహేతో సలిలం నిషేచితం తృణాని వల్లీరిపి ప్రసించంతి తథా నరో ధర్మపథేన వర్తయన్ యశశ్చ కామాశ్చ వసూని సోస్నుతే. అంటే మానవుడు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే దానివల్ల వచ్చేటటువంటి ఉపయోగాలే కాకుండా ఇతరత్ర అనేక రకాలైనటువంటి ఉపయోగాలు లాభాలు కూడా పొందగలుగుతున్నాడు. కీర్తి వస్తుంది, గౌరవం వస్తుంది, ఎక్కడికెడితే అక్కడ మర్యాదలు ఇస్తారు, యశస్సు వస్తుంది. అదేవిధంగా తను ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నడపడం వల్ల పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్ల ఇహపర సుఖాలు కూడా పొందగలుగుతాడు. ఎలాగంటే ఒక రైతు తనకున్నటువంటి చెరుకు తోటకి నీరు పెట్టాడు అనుకుందాం. ఆ నీరు ఆ చెరుకు తోటకే కాక ఆ చెరుకు తోటలో ఉన్నటువంటి ఇతరత్ర అనేక రకాలైనటువంటి పిచ్చి మొక్కలు కూడా బతుకుతాయి ఆ నీటి వల్ల. అదేవిధంగా ఇక్కడ మానవుడు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడు దానివల్ల పొందగలిగినటువంటి లాభాలే కాకుండా ఇతరత్రా కూడా అనేక లాభాలు పొందుతున్నాడు అన్నమాట. పూర్వం ఒక వీరయ్య అనేటువంటి ఒక వాడు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళాడు. ఒక నది ఒడ్డున ఎండిపోయిన చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టు ఎక్కి గొడ్డలేసుకుని ఆ కొమ్మ నరుగుతున్నాడు. ఈ గొడ్డలి జారిపోయి నీటిలో పడిపోయింది. పాపం ఏం చేయగలడు? అది పెద్ద చెరువాయే. ఆ చెరువులో దిగలేడు, కనబడుతుందో లేదో. ఈ ఒడ్డును కూర్చుని ఏడుస్తున్నాడు ఈ వీరయ్య. ఆ నదిలోనే ఉంది ఒక దేవత. ఆవిడ వచ్చింది. ఈ వీరయ్యని చూసి, ఏం నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అంది. నేను చెట్టు కొమ్మలు కొట్టుకుంటుంటే, కట్టెలు కొట్టుకుంటుంటే నా గొడ్డలి ఈ నదిలో పడిపోయిందమ్మా. నేను చాలా పేదవాడిని. ఈ కట్టెలు కొట్టుకుని అవి అమ్మాలి, అమ్మితేనే నా జీవితానికి ఆధారము అని. అప్పుడు ఈ దేవత అలాగా అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక బంగారు గొడ్డలు తెచ్చిందిట. ఈ గొడ్డలు నీదేనా అని అడిగిందిట. ఈ వేరే లేదమ్మా ఇది నాది కాదు, నాది ఇనప గొడ్డలి అన్నాడు. ఎటువంటి ఆశ పడలేదు మోహానికి, మోహం పడలేదన్నమాట. మళ్ళీ ఈవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఈ జలదేవత వెండి గొడ్డలి తెచ్చింది. తెచ్చి వీరయ్య ఇది ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది. అమ్మ ఇది కాదు, నాది కాదు, ఇది వెండి గొడ్డలి, నాది ఇనప గొడ్డలి మాత్రమే అని. అప్పుడు ఆ దేవత మళ్ళీ నీటిలోకి దిగి ఈ వీరయ్య గొడ్డలు తెచ్చింది. ఇది నీదా అని అడిగింది. అప్పుడు ఈ వీరయ్య అవును ఇది నాదేనమ్మా అని ఆనందంగా ఆ గొడ్డలు తీసుకున్నాడు. అప్పుడు ఆ దేవత నువ్వు చాలా ధర్మాత్ముడివి, ఎక్కడా ఆశపడలేదు, ఎక్కడా అబద్ధం ఆడలేదు అని మిగతా గొడ్డలు ఈ వెండి గొడ్డలి నువ్వే తీసుకో, ఈ బంగారు గొడ్డలి నువ్వే తీసుకో అని ఈ గొడ్డలన్నీ కూడా వీరయ్యకి ఇచ్చేసింది. ఈ వీరయ్య చాలా సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళాడు, బాగుపడ్డాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఇవన్నీ కూడా చేశాడు. ఇది పక్క నుంచి గమనించాడు ఇంకొక సోమయ్య అనేటువంటి వాడు. వాడు వీరయ్యని అడిగాడు, ఏంటి ఎందుకు ఇలాగా హఠాత్తుగా నువ్వు ఎలా పడ్డావు అని అడిగేసరికి వీరయ్య అన్నాడు, జరిగిందంతా కూడా చెప్పాడు. ఓ అలాగా అన్నాడు. వెంటనే వీడు కూడా ఒక గొడ్డలేసుకుని అదే ప్లేస్కి వెళ్ళి అదే చెట్టు ఎక్కి అదే కొమ్మ నరకబోతున్నాడు. గొడ్డలే వీరయ్య కంటే ఏదో మామూలుగా జారింది, వీడికెందుకు జారుతుంది? వీడు కావాలనే ఆ గొడ్డలి ఆ నదిలో పారేసి కిందకు వచ్చి దొంగ ఏడుస్తున్నాడు ఆ ఒడ్డును కూర్చుని. వెంటనే నది ఆ చెరువులో ఉన్నటువంటి దేవత వచ్చింది. ఏం సోమయ్య ఎందుకు ఏడుస్తున్నావు అంది. అమ్మా నేను ఈ చెట్టెక్కి కట్టెలు కొట్టుకుంటుంటే నా గొడ్డలి పొరపాటున జారి ఈ చెరువులో పడిపోయింది. మళ్ళీ సేమ్ రొటీన్ డైలాగులు అన్నీ చెప్పేశాడు. ఈ డబ్బు లేకపోతే నాకు కుదరదు, ఈ కట్టెలు అమ్ముకోవాలి, ఆ డబ్బుతో నన్ను బియ్యం కొనుక్కోవాలి, నా సంసారాన్ని పోషించుకోవాలి అని దొంగ ఏడుపులు దొంగ మాటలన్నీ కూడా చెప్పడం మొదలెట్టాడు. ఆ దేవత అలాగా బాధపడకు, నేను ఇస్తానులే నీ గొడ్డలి అని మళ్ళీ ఆ చెరువులోకి
వెళ్ళిపోయి బంగారు గొడ్డలు తెచ్చిందిట. తెచ్చి ఈ సోమయ్యకి చూపించి, "సోమయ్య ఇదేనా నీ గొడ్డలి" అని. "ఎలా ఉంది ఆ గొడ్డలి?" 10 కేజీల బరువు ఉంటుంది." "ఆ! ఇదేనమ్మా నా గొడ్డలి ఇదే, నా గొడ్డలి ఇదే" అని ఆ గొడ్డలి తీసుకుపోయాడు. కంగారు పడ్డాడు. ఆతృత. ఆ! వెంటనే ఈ దేవత ఆ సోమయ్యని తిట్టి, "నీ అసలు గొడ్డలు కూడా నీకివ్వడని ఇవ్వనని" చెప్పేసి అదృశ్యమైపోయింది. అలాగా ధర్మవర్తన మనకి అనేక విధాల లాభం చేకూరుతుంది. ఆ ధర్మంగా ఉండడం వల్ల మనకే కాదు లాభం, మన వల్ల ఇతరులకు కూడా లాభం ఉంటుంది. ధర్మరాజు అనేక రకాలైనటువంటి ప్రయత్నం చేసినా అబద్ధం ఆడనని చెప్పాడు శ్రీకృష్ణుడితోటి. శ్రీకృష్ణుడు ద్రోణుడు బ్రహ్మాండమైన యుద్ధం చేసేస్తుంటే, ఆ ద్రోణుడి కొడుకు అశ్వత్థామ అంటే ద్రోణుడికి చాలా ఇష్టం. కుమారుడంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఈ అశ్వత్థామ చనిపోయాడని నువ్వు అబద్ధం ఆడితే ద్రోణుడు ఆ బాణం వదిలేస్తాడు. అప్పుడే ద్రోణుడిని మనం ఓడించడం సులువు, లేకపోతే ద్రోణుడు ఎదరకుండా ఎవరు కూడా నిలబడలేరు. నువ్వు అశ్వత్థామ హతః అని అబద్ధం ఆడవయ్యా అంటే, ధర్మరాజు నేను అబద్ధం ఆడనన్నాడు. సరే వీళ్ళేం చేశారు, భీముడి చేత అశ్వత్థామ అనేటువంటి కౌరవుల దగ్గర ఒక ఏనుగు ఒకటి ఉంది. ఆ ఏనుగుని చంపేసి అది ధర్మరాజుకు చెప్పి, "నువ్వు ఓ పని చేయవయ్యా మహానుభావ, అశ్వత్థామ హతః అని గట్టిగా అను, కుంజరః అని మెల్లిగా అను, దీనికైనా నువ్వు ఒప్పుకో" అన్నాడు. అది తప్పలేదు ధర్మరాజుకి. సరే అని చెప్పేసి గట్టిగా అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు. ద్రోణుడు విన్నాడు ఇది. కుంజరః అన్నది ద్రోణుడికి వినపడలేదు. అశ్వత్థామ హతః అనేసరికి యుద్ధంలో తన కుమారుడు చచ్చిపోయాడేమో అని కుప్పకూలిపోయాడు పాపం ద్రోణుడు. వెంటనే ద్రోణుడిని చంపేశారు. అది వేరే విషయం అనుకోండి. ఈ చిన్న అబద్ధం ఆడినందుకు ధర్మరాజు బొందితోటి స్వర్గానికి వెళ్ళినప్పటికీ కూడా ఒకరోజు నరకలోక దర్శనం తప్పలేదా ధర్మరాజుకి. ఈ నరకలోకానికి వెడుతుంటే అక్కడి నుంచి ఇంకా నరకం పల్లాంగు దూరం ఉందనగా హాహాకారాలు వినిపిస్తున్నాయి. దుర్గంధం, చెడు వాసనలు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఎన్నో వినిపిస్తున్నాయిట. అరుపులు, కేకలు. ఎందుకంటే పాపుల్ని ఆ యొక్క నరకలోక ఆ భటులు హింసిస్తూ ఉంటారు కదా. ఈ ధర్మరాజు అడిగాడు ఆ నరక ద్వారపాలకుల్ని, "ఏమిటి వాళ్ళందరూ కూడా ఎందుకు అలా అరుస్తున్నారంటే, వాళ్ళందరూ కూడా పాపులు, వాళ్ళని శిక్షిస్తున్నాము, అది భరించలేక వాళ్ళు అలా ఏడుస్తున్నారు" అని. ధర్మరాజు ఒక్కసారి ఆ నరకలోకంలోకి ఎంటర్ అయ్యేట. పాదం పెట్టగానే అరుపులన్నీ ఒక్కసారి ఆగిపోయాయి. ఆగిపోయేసరికి ధర్మరాజు చూశాడు. 10 నిమిషాలు అక్కడ ఉన్నాడు. ఓ రోజు ఉన్నాడు అక్కడ. ఎటువంటి అరుపులు లేవు. అప్పుడు మళ్ళీ దేవదూతలు వచ్చేసారు స్వర్గలోకానికి తీసుకుపోవడానికి. ఎందుకంటే ఒక్కరోజే ధర్మరాజుకి, అదేనా ఆ చిన్న అబద్ధం ఆడాడు కాబట్టి. దేవదూతలు వచ్చేసారు. వచ్చేసి, "రండి స్వర్గానికి వెళ్ళిపోదామని" గౌరవంగా ఆహ్వానించారు. ఈ ధర్మరాజుని అక్కడ ఉన్నాడు కదా, కూర్చుని ఉన్నాడు కదా, ఈ నరకలోకంలో ఉన్న పాపులందరూ కూడా ఒక్కసారి అరిచేట. ఏమని, "అయ్యా ధర్మరాజా, నువ్వు పొద్దున్న ఇక్కడ అడుగు పెట్టగానే ఇక్కడ నరకలోక కింకరులు మమ్మల్ని ఎన్ని హింసలు పెట్టినా మాకు ఆ బాధ తెలియడం లేదు. ఇంచేత నువ్వు ధర్మరాజువి, ధర్మవర్తనుడివి, ధర్మమూర్తివి నువ్వు. అందువల్ల ఆ ఫలితంగా ఆ మహత్వం వల్ల మాకు ఎటువంటి బాధ తెలియడం లేదు. దయచేసి నువ్వు వెళ్ళవద్దు" అని ఆ ధర్మరాజును కోరారట. ధర్మరాజు, "ఓకే, నేను వెళ్ళను, నాకు ఆ స్వర్గం వద్దు, నా వల్ల ఇంతమంది వీళ్ళు హాయిగా ఉన్నారంటే నాకు ఆ స్వర్గం ఎందుకు, నేను ఎక్కడే ఉంటాననేసరికి అప్పుడు యమధర్మరాజు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ ధర్మరాజుకి చెప్పి తిరిగి స్వర్గానికి పంపారు. ఆ విధంగా ధర్మంగా ఉన్నప్పుడు తనకే కాకుండా తన వల్ల ఇతరులకు కూడా ప్రాతస్మరణీయులు అలాంటి వాళ్ళందరూ కూడా
చంద్రశేఖర సరస్వతి, రమణ మహర్షి, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు. వాళ్ళందరినీ కూడా మనము పొద్దున్నే తలుచుకున్నామనుకోండి, మనకి ఆ రోజంతా కూడా ఎటువంటి ఆపదలు లేకుండా, ఎటువంటి చిక్కులు లేకుండా గడిచిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు.